2024 జూను 2న తెలంగాణ రాష్ట్రం ఇచ్చి 10 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా మరొకసారి మీడియా కానీ, మేధావులు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణలో ఈ 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఏం జరగాల్సి ఉండే, ఏం సాధించాము, ఏం సాధించలేకపోయినా దాని మీద మళ్ళీ పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతున్నది. ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి వెళ్ళి కూడా వరంగల్లో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. 1996 నుంచి వెళ్ళి కూడా తెలంగాణ ఉద్యమాన్ని మేము మొదలు చేసి జయశంకర్ సార్తోని తెలంగాణ యూనివర్సిటీలో ఉన్న అనేక మంది ప్రొఫెసర్స్, మిగతా రిటైర్డ్ ఎంప్లాయీసు, తర్వాత ముఖ్యంగా ఏపీటీఎఫ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ టీచర్స్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కలిసి తెలంగాణ భావవ్యాప్తి కోసం దాదాపుగా మేము 96 నుంచి వెళ్ళి 2001 వరకు అనేక రకాలుగా తెలంగాణ ప్రాంతంలో తిరగడం, భావవ్యాప్తి చేయడం, లిటరేచర్ డెవలప్ చేయడం, తెలంగాణ అవసరం ఎందుకు, ప్రత్యేక రాష్ట్ర వస్తేనే మన వనరుల మీద, మన సంపద మీద, మన ఉద్యోగాల మీద, నీళ్ళ మీద, అన్నిటి మీద కూడా మనకు అధికారం వస్తుంది. అధికారం రావాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మన అస్తిత్వం కలిగిన పాలక వర్గాలు వస్తేనే ఈ తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని ఒక బలమైన అభిప్రాయంతో మేము ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అది 2001 వరకు ఆ ఉద్యమం ఉధృతంగా జరిగి తెలంగాణ ప్రాంతం అంతా కూడా దాదాపుగా తెలంగాణ భావవ్యాప్తి కానీ, తెలంగాణ రావాలనే ఆకాంక్ష కానీ పెరగడం జరిగింది. 2001లో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది ఏంటంటే, 2001లో కేసీఆర్ గారు, అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంతకుముందు తెలుగుదేశం పార్టీ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉండి డిప్యూటీ స్పీకర్గా అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారంలో ఉండే. అయితే ఆయనకు మంత్రులు వర్గంలో రెండవసారి స్థానం రాలేదనేది కొంత ఆయనకు అసంతృప్తి ఉండే. ఆ తర్వాత ఆ అసంతృప్తితోని కొంత తగ్గడం కోసం చంద్రబాబు గారు ఆయన డిప్యూటీ స్పీకర్ చేసినప్పటికీ కూడా ఆయన సంతృప్తి పడలేదు. అయితే ఆ టైంలోనే ప్రపంచ బ్యాంకు సంస్కరణలో భాగంగా పెద్ద ఎత్తున చంద్రబాబు గారు ఈ కరెంటు బిల్లులు పెంచడం, ముఖ్యంగా దానిలో వ్యవసాయ రంగం మీద అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఈ స్లాబ్ సిస్టమ్ ఎత్తేసి ఏ మన మళ్ళీ మీటర్ సిస్టమ్ పెట్టడానికి ప్రయత్నించడంతో ఈయనే ఒక లెటర్ రాసి, ఈనాటికే ఒక ఓపెన్ లెటర్ రాసి, ఈ సంస్కరణ వల్ల తెలంగాణ రైతులకు ఉన్న గోషి కూడా ఊడిపోయి, బుడ్డగోషి ఒకటే ఉన్నది, అది ఆ గోషి కూడా ఊడిపోతుంది రాసి బయటికి రావడం జరిగింది. అప్పుడు మేము అందరం పోయి కాకతీయ యూనివర్సిటీకి పోయి మేము ఈయనను కలవడం జరిగింది. సార్, మీరు విషయాలు కరెక్ట్గా గ్రహించారు, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది, మీరు వంటి ఇది రాజకీయ అనుభవం ఉండి రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించి దీన్ని ముందు తీసుకుపోతే బాగుంటుంది. ఎందుకంటే మేము గత 6 సంవత్సరాలుగా మేము భావవ్యాప్తి చేయడం జరిగింది, తెలంగాణ వాదాన్ని ముందు తీసుకుపోవడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం రావాలంటే రాజకీయ ప్రక్రియ ద్వారానే, పార్లమెంట్ ద్వారానే వస్తుంది. కాబట్టి దానికి ఒక రాజకీయ పార్టీ కావాలి, దానికి ఒక అస్తిత్వం కావాలి. కాబట్టి మీరు రామంటే ఆయన రావడం జరిగింది. అక్కడి నుంచి 2001లో తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పెట్టడం, ఆయన రాజీనామా చేయడం, గెలవడం, ఇదంతా కూడా మాకు తెలుసు. ఇది 2014 వరకు కూడా అనేకమైన ఆటుపోట్లు రావడం, మధ్యాహ్న 2009లో ప్రకటించిన కాంగ్రెస్ మళ్ళీ వెనుకపోయిన తర్వాత అప్పుడే ఈ తెలంగాణ సాధన కోసం ప్రజా పోరాటం ఉధృతం కావడం, తెలంగాణ పొలిటికల్ జాక్ రావడం, ఇక రకరకాలుగా 2014 వరకు కూడా అనేక రకాల ఉద్యమాలు జరిగాయి. అంటే ఉద్యమాల గురించి చెప్పేటప్పుడు ఈ ఉద్యమాలలో నేను అనుకుంటా దాదాపుగా 100% ప్రజలు, అంటే కులాలకు, మతాలకు, అన్ని ఇజాలకు, కొన్ని సిపిఎం అటువంటి కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేక పార్టీలు 1-2 తప్ప దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు, ఆఖరి కాంగ్రెస్లో కూడా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకోవడం, అనేక రకాలుగా ఉద్యమాలు జరగడం జరిగింది. ఆ ఉద్యమాల అంతిమ ఫలితమే తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. అయితే ఈ ఉద్యమం జరుగుతున్నప్పుడు అనేక ప్రవాసాలు జరిగినాయి. దాదాపుగా 1200 మంది ప్రాణత్యాగం కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ముఖ్యంగా కేటీఆర్, అంటే కేసీఆర్ కొడుకు మధ్యన 2-3 సంవత్సరాల కింద నుంచి ఒక మాట పదే అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా విషయాలలో కూడా ఏం మేలు జరగలేదన్నప్పుడు ఆయన ఒక విషయం పదే చెప్తూ రావడం జరిగింది. కేసీఆర్ గారు చావు నోట్లే తలకాయ పెట్టి
తెలంగాణ సాధించిండు, మేమే తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం అంటే టీఆర్ఎస్ కేసీఆర్ ఫ్యామిలీ కేసీఆర్ వాళ్ళే తెచ్చారని ఒక చరిత్రను అట్లా ఆ విధంగా తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అంటే వాస్తవాలు ఏంటంటే ఆయన రాకముందే తెలంగాణ ఉద్యమం అంటే ఈ మళ్ళీ తెలంగాణ ఉద్యమం నేను 69 ఉద్యమం కూడా మాట్లాడతలేను. ఈ ఉద్యమంలోనే 6 సంవత్సరాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం, దానికి బాగా చేయడం, ఒక పునాది బలమైన పునాది వేసిన తర్వాతనే పునాది వినే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన రాష్ట్రం వెనుకబడిన తర్వాత ఆయన ఇది ఇది నిరాహార దీక్ష పెట్టడం జరిగింది. దాని విన కూడా అనేక నవ్వులు రావడం అందులో కొంత వాస్తవం కూడా ఉన్నది. ఆయన పట్టినప్పుడు కూడా పెద్దగా రాలేదు. ఆయన పట్టిన రెండో రోజే నిరాహార దీక్ష విరమించిండు, పండ్ల రసం దాగిండన్న తర్వాత పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు కానీ మిగతా వర్గాలు కానీ పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం, ఆయన కేసీఆర్ దిచ్చిబొమ్మలు కాలబెట్టడం ఇవన్నీ జరిగింది. జరిగిన తరుణంలో మళ్ళీ జయశంకర్ సారు మిగతా వాళ్ళందరూ పోయి లేదు ఇది ఆంధ్ర మీడియా కావాలని మార్పింగ్ చేసింది, అది చేయలేదని ఏదో మళ్ళీ చేసి దాని ఉద్యమాన్ని మళ్ళీ అసంతృప్తిని కొంత తక్కువ చేయడం జరిగింది. ఆ సమయంలోనే ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి గారు తెలంగాణ ఉద్యమం కోసం ఆయన పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకోవడం జరిగింది. నా ఉద్దేశంలో కేసీఆర్ నిరాహార దీక్ష కన్నా కూడా తెలంగాణ సమాజాన్ని కానీ ముఖ్యంగా విద్యార్థి లోకాన్ని కానీ బాగా తట్టి లేపిన సంఘటన అది. దాని చరిత్రను వక్రీకరించద్దు, శ్రీకాంతాచారి యొక్క త్యాగాన్ని కూడా తక్కువ చేయొద్దు. అసలు చాలామంది ఇప్పుడు కూడా చరిత్ర కరెక్ట్గా అంటే స్టేట్ ద రికార్డ్ అంటారంటే చరిత్రను కరెక్ట్గా చేయదలుచుకున్నప్పుడు శ్రీకాంతాచారి ఆయన కాలబెట్టుకున్న తర్వాత కూడా 2-3 రోజులు బతికేయండు. ఆయన హాస్పిటల్లో కూడా తెలంగాణ అనుకున్నది చనిపోయింది. దాంతో కాకతీయ ఉస్మానియాలో పెద్ద ఎత్తున ఉద్యమం లేవడం, అది క్రమేపీ ప్రజా ఉద్యమంగా మారడం, ఈ పొలిటికల్ జాక్స్ రావడం, ఇక రకరకాలుగా వచ్చి అక్కడి నుంచి 2014 వరకు తెలంగాణ రావడం. అంటే వస్తున్న క్రమంలో నేను ఎందుకు అంతా ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ముందుకు వస్తున్నప్పుడు ప్రజలు అనేకమైన ఆకాంక్షలు కోరికలు, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం అయితే అనేకమైన విధాలుగా మార్పులు వస్తాయి, అనేక విధాలుగా మనకు బాగుంటుంది, తెలంగాణ సంస్కృతి వస్తుంది, తెలంగాణ ప్రజలకు అనేక విధాలుగా మేలు జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా వీళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. మొత్తానికి తెలంగాణ వనరులు తెలంగాణ ప్రజలకే ఉంటాయి, అందరికి కూడా ఒక విధమైన ప్రయోజనం ఇలా కలుగుతుందని ఒక బలమైన ఆకాంక్షతో రావడం జరిగింది. దానిలో అనేకమైన కారణాలతో దాదాపు 1200 మంది ప్రాణత్యాగం కూడా చేయడం జరిగింది. ఇవన్నీ అంటే ప్రాణత్యాగాలు ఒకవైపు, ప్రజల బలమైన ఆకాంక్ష ఉద్యమం ఒకవైపు, ఇటు రాజకీయ పార్టీగా కేసీఆర్ రోల్ కూడా నేను తక్కువ చేసి చెప్పడం లేదు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ రోల్గా వాళ్ళ రాజకీయ ఏదైతే ప్రక్రియ ఉన్నదో వాళ్ళు కూడా దాన్ని మొత్తం చేయడం జరిగింది. మొత్తం అన్ని విధాల పోరాటాలతో 2014లో తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత చాలామంది తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఏమి కోరుకున్నారు, ఏమి ఊహించుకున్నారు, ఏమి కావాలనుకున్నారు అంటే ఇది బహుముఖ తెలంగాణ అంటే బహుముఖ నాయకత్వం కావాలి, ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబడాలి, అందరికీ కూడా అంతో ఇంతో భాగస్వామ్యం ఇంట్లో ఉండాలని కోరుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు దీనికి విరుద్ధంగా ఈ 10 సంవత్సరాల తెలంగాణ పరిపాలన అంటే 2014 జూను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నుంచి వెళ్ళి ఆయన దిగిపోయే వరకు కూడా అంటే 2023 నవంబరు ఎలక్షన్స్ అయ్యి ఆయన ఓడిపోయిన వరకు కూడా ఈ బహుముఖ నాయకత్వంతో ఒక తెలంగాణ రాష్ట్రం రాలేదు. తర్వాత దానికి విరుద్ధంగానే వచ్చింది. తర్వాత తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రజలు కోరుకునేది ఏంటంటే ఒక కొత్త నాయకత్వం వస్తుంది, ఒక కొత్త సామాజిక సమూహాలలో కూడా మార్పు వస్తుంది, కింది వర్గాలు ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళ నుంచి వెళ్ళి కూడా నాయకత్వం వస్తుంది, వాళ్ళకు కూడా సరి అయిన అధికారంలో కానీ అభివృద్ధిలో కానీ మిగతా అన్ని అంశాలలో కూడా సరి అయిన ప్రాతినిధ్యం వాళ్ళకు కూడా ఉంటుందని ఆశించిన వాళ్ళందరూ కూడా 2014 ఎప్పుడైతే అయిపోయి ఎలక్షన్స్ అయ్యి కేసీఆర్ ముఖ్యమంత్రి ఏంటో ప్రజలకు ఆకాంక్షలకు వాళ్ళ కోరికలకు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంటారు, వాళ్ళు ఏమి ఊహించారు, ఏం జరగాలనుకున్నారో దానికి విరుద్ధంగానే ఆయన 2014 నుంచి వెళ్ళి ఆయన పరిపాలన మొదలైంది.
మొదలు ఫస్ట్ ప్రామిస్ ఏంటంటే నేను దళిత ముఖ్యమంత్రిని చేస్తా. అక్కడి నుంచి వెళ్ళి క్రమేపీ ఆయన ఒకదానికొకటి ఆయన తన వాగ్దానాలను భంగపరుస్తూ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏమైంది 2014 తర్వాత ఆయన అప్పుడు ఒకటి చెప్పుకునేది ఏంటంటే నాకు బొటాబొట్టి మెజారిటీ వచ్చింది. 61 సీట్లు వచ్చినాయి కాబట్టి నాకు రాజకీయ స్థిరత్వం లేదు కాబట్టి నేను కొందరు ఎమ్మెల్యేలు కలుపుకుంటాను. పెద్ద ఎత్తున ఫస్ట్ బీఎస్పీ 2 ఎమ్మెల్యేలు తీసుకున్నాడు. తర్వాత మిగతా టీడీపీ, వైసీపీ వాళ్ళని కూడా పెద్ద తీసుకునే క్రమంలో జరిగింది ఏంటంటే ఏ తెలంగాణ ఉద్యమం కోసం ప్రజలు ఉద్యమించారో, ఉద్యమకారులు ఉద్యమించారో, విద్యార్థులు ఉద్యమించారో వాళ్ళను ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న అప్పుడు కానీ తర్వాత కాంగ్రెస్ వచ్చిన అధికారం ఉన్న వాళ్ళు కానీ అదే నాయకులు నేను పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలు తీసుకొని వాళ్ళకే అధికారం ఇవ్వడం, బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు నేను వరంగల్ విషయం చెప్తాను. వరంగల్ నేను జాక్ చైర్మన్గా పనిచేసిన కాబట్టి అక్కడ నేను నాకు యూనివర్సిటీ. ఇప్పుడు మేము ఉద్యమిస్తున్నప్పుడు 2 దశలు ఉండే. ఒకటి 2004 వరకేమో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే. 2004 నుంచి వెళ్ళి 2014 తెలంగాణ వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. 2 పార్టీల నాయకులు ఎవరు కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి, ఉద్యమకారులను దెబ్బతీయడానికి ప్రయత్నం చేశాను కానీ ముందు తీసుకుపోలేదు. కేసీఆర్ గురించి ఎందుకు చెప్తానా, ఏం జరిగింది, మనం ఏం కోల్పోయినామని అర్థం కావాలంటే ఇదంతా చెప్తే తప్ప అర్థం కాదు. ఇప్పుడు ఉదాహరణకు కడియం శ్రీగారు గారిని తీసుకున్నాడు. కడియం శ్రీగారు గారు 2004 వరకు మినిస్టర్. ఆయన ప్రతి అడుగున కూడా తెలంగాణ వాదాన్ని కానీ తెలంగాణ ఉద్యమకారులను కానీ అణచివేయడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని వాడడం, అట్లాగే ఎర్రవల్లి దయాకర్ కూడా పవర్ఫుల్ తెలుగుదేశం లీడర్. వీళ్ళందరూ కూడా తెలుగుదేశంను పరిపాలిస్తూ అన్ని విధాలుగా కూడా తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేసి నాకు అదంతా ప్రత్యక్ష సాక్ష్యం అన్నీ కూడా మనం చూస్తే ప్రెస్ రిపోర్ట్స్ కానీ మీడియా రిపోర్ట్స్ కానీ కూడా కనబడతాయి మనం. అది ఎందుకంటే ప్రజలందరూ కూడా చూసారు అటువంటి విషయాలు. 2004 తర్వాత ఆ పాత్ర కాంగ్రెస్లో ఉన్న నాయకులు, అటు పొన్నాల లక్ష్మయ్య గారు కావచ్చు, లేకపోతే బసవరాజ్ సారయ్య కావచ్చు, ఇంకా చాలామంది రెడ్డి నాయకులు వీళ్ళందరూ మంత్రులు అయినారు, ఎమ్మెల్యేలు కూడా అయినారు. వాళ్ళ పరిపాలనలో కూడా తెలంగాణ ఉద్యమకారులు కానీ ఉద్యమానికి కానీ పెద్ద ఎత్తున రిలీఫ్ ఏం లేదు. అందులో వెళ్ళి కొందరు ఇప్పుడు తాటికొండ రాజేశ్వర బయటకు వచ్చిండు, కొందరు వచ్చారు కానీ వచ్చినా కూడా మళ్ళీ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వాళ్ళ చేతిలో ఉండే కావచ్చు మళ్ళీ ఉద్యమాన్ని అణచివేయడం జరిగింది. రేపు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ ఒకసారి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తమ నిరసన తెలియజేయడం కోసం పొన్నాల లక్ష్మయ్య గారు మంత్రి, ఆయన ఇప్పుడు ఎక్కడ అంటే ఇప్పుడు హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఒక దానిలో ఇంట్లో ఉండి స్ట్రీట్లో వీళ్ళు పిల్లలు పోయి నిరసన చేయడం ఇంటికి పోతే ఏమైందంటే అక్కడ ఉన్న కొన్ని ఫోటోలలో సోనియా గాంధీ మేడం ఫోటో కూడా ఉంది. ఆ ఫోటో కింద పడ్డది అని, సరే పిల్లలు పోయినారు కాబట్టి వీళ్ళు కింద పడేయాలి. అక్కడ పోయినప్పుడు ఆ పోలీసులు వాళ్ళు వచ్చారు, ఆ తోపులాటలు కింద పడ్డది. ఆ పేరు విన్న పిల్లలను తీసుకుపోయి పెద్ద ఎత్తున టార్చర్ చేయడం జరిగింది. అదే యాకుబ్ కేసు అంటారు. అది ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో నడుస్తుంది, ఇంకా కూడా కేసు ఉన్నది. పెద్ద ఎత్తున ఒక 12 మంది పిల్లలను పెద్ద ఎత్తున టార్చర్ చేయడం. అంటే ఇవన్నీ చేసిన తర్వాత కూడా అంటే ఇప్పుడు కేసీఆర్ విని ఇంత అపవాదం ఎందుకంటే ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసాడు. అటు తెలుగుదేశం వాళ్ళని తీసుకున్నాడు, ఇటు కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నాడు. మళ్ళీ ఆయన రెండోసారి గెలిచిన తర్వాత కళ్యాణ్ శ్రీరామ్ గారిని తీసుకొని డిప్యూటీ సీఎం చేశాడు. ఇవన్నీ కూడా ఎట్లా అనిపిస్తాయి అంటే ఇప్పుడు ఒక రాష్ట్రం వచ్చింది, దాదాపుగా 1996 నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమం మొదలైంది, మళ్ళీ ఉద్యమం. ఆయన 2001 పార్టీ పెట్టిండు, 2014 రాష్ట్రం వచ్చింది. అనేక మంది ఉద్యమకారులు కానీ ఈవెన్ టీఆర్ఎస్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ చాలామంది నాయకులు పాపం ఉంటారు. వాళ్ళకి ఎవరికి కూడా సరైన ప్రాతినిధ్యం ఇవ్వకుండా, వాళ్ళకి సరైన స్థానం కల్పించకుండా ఎంతసేపు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళను లేకపోతే కాంగ్రెస్ ఉన్న వాళ్ళని తీసుకొని ఆయన మొత్తం ఆ పార్టీని అంతా కూడా నిర్మించుకొని ఆయన రాజ్యం చేయడం జరిగింది. అయితే దీనిలో ఎందుకు ఇదంతా ఆయనకు అధికారం ఉన్నదిగా చేసినగా అడగవచ్చు మీరు. ఇక్కడ సమస్య ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఆయన ఒక్కడు కొట్లాడితే రాలేదు, ఆయన ఒక్కడి కోసం రాలేదు. అది ప్రజల యొక్క దాదాపు 4 కోట్ల మంది ప్రజల యొక్క బలమైన ఆకాంక్షలు ఏంటంటే అందరికీ కూడా ఒక గుర్తింపు రావాలి, తగిన ప్రాతినిధ్యం రావాలి, న్యాయం జరగాలని కోరుకున్నారు. కానీ కేసీఆర్, మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను. కేసీఆర్ 10 సంవత్సరాల లేదా 9.5 సంవత్సరాల ప్రభుత్వంలో కానీ లేకపోతే 2001 ముందు పోతే 1 నుంచి 2014 వరకు 13 సంవత్సరాల ఉద్యమ ప్రస్తావనలో ఇప్పటి కూడా ఆయన మీద మేము బలమైన ఆరోపణలు చేసే విషయం ఏంటంటే నాయకత్వాన్ని ఆయనే ప్రోత్సహించలేదు.
ఒక్క కుటుంబం, ఆయన కుటుంబం ఎవరు కేసీఆర్ కొడుకు, బిడ్డ, అల్లుడు, వాళ్ళ సామాజిక వర్గానికి దగ్గర వాళ్ళు తప్ప ఏ సామాజిక వర్గం నుంచి కానీ లేకపోతే మామూలుగా అంటే కులాలు కానీ లేకపోతే ఇంకా ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆయన నాయకత్వానికి రానియలేదు. ఆయనతో వచ్చిన వాళ్ళు కానీ 2014 తర్వాత కానీ ఏ ఒక్కరిని కూడా నాయకత్వానికి ఎదగనియలేదు. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద సమస్య అయింది. ఎంత పెద్ద సమస్య ఏంటంటే ఇవాళ తెలంగాణకు సరి అయిన ఒక మంచి నాయకత్వం రాకుండా చేసిన ఒక పెద్ద ఇది నేను పొరపాటున ఒక దుర్మార్గమైన చర్యగా ఇది చెప్పొచ్చు. ఎందుకంటే అంతమంది కొట్లాడి అన్ని విధాలుగా చాలా యోగ్యులైన వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు, ఎవరు కూడా ఆఖరికి నేను చూసిన పొంగ ఒక ఇద్దరు లీడర్స్ మిగిలింటారు. ఒకరు నాయన నరసింహారెడ్డి గారు ఫస్ట్ తెలంగాణ ఈయన స్థాపించినప్పుడు కలిసింది. ఆయన కూడా చనిపోయే ముందు ఆయన నాతో 2 సార్లు మాట్లాడాడు. ఏ ఇట్లా ఇట్లా మోసం చేసిండు, నన్ను అన్యాయం చేసిండు, ఆయన మనస్తత్వంతోనే చనిపోయాడు. ఆయన తర్వాత మిగిలింది ఒక ఈటల రాజేందర్ గారు ఉంటే ఆయనను కూడా బయటకు పంపాడు. అంటే ఎందుకు చెప్తున్నా ఎవరికి నాయకత్వం లేకపోతే ఎవరన్నా ఆయన గవర్నమెంట్ చేసిందని. కానీ ఎప్పుడు కూడా పార్టీ అన్నది ప్రజల నుంచి వెళ్ళి ప్రజల రకరకాల సమూహాల నుంచి వస్తుంది. పార్టీ వచ్చినప్పుడే న్యాయం జరుగుతుంది, అందరికి కూడా కొంత అవకాశం ఉంటుంది. అట్లా చేయకుండా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు తెలంగాణ నాయకత్వానికి అన్యాయం చేసింది. కాబట్టి ఇవాళ ఏం జరుగుతున్నదంటే ఈ ఏవైతే తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు పాత నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా అదే కుటుంబాలు 30-40-50 కుటుంబాలు అదే కుటుంబాల నుంచి వెళ్ళి నాయకులు రావడం, వాళ్ళ కొడుకులు మనవాళ్ళు వాళ్ళే తెలంగాణ రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందంటే అది కేవలం కేసీఆర్ యొక్క బాధ్యత. ఎందుకంటే దానికి ఆయన బాధ్యత. ఎందుకంటే నాయకత్వం డెవలప్ చేయాలి. ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1983లో తెలుగుదేశం రావడం జరిగింది. ఆయన 82లో తెలుగుదేశం పెట్టిండి, 83లో రాజకీయ అధికారం రావడం జరిగింది. ఎన్టీ రామారావు రాజకీయాలకు కొత్త, అంతవరకు ఆయనకు సినిమా రంగం తప్ప మిగతా విషయాలు తెలియదు. అటువంటి ఎన్టీ రామారావు గారు యువ నాయకత్వాన్ని, కొత్త నాయకత్వాన్ని, కొత్త సామాజిక వర్గాలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించిండు. పాత వాళ్ళని ఎవరిని కూడా తీసుకోగలరు. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఈవెన్ వాళ్ళ సామాజిక వర్గం అనుకున్న వాళ్ళని కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసిండు, కానీ పాత వాళ్ళని ఎవరు తీసుకోలేదు. దానివల్ల ఏమైందంటే నాయకత్వం ఎదిగింది, కొత్త సామాజిక వర్గాలు కూడా అధికార వర్గాలకు రావడం జరిగింది, ఇవన్నీ మార్పులు వచ్చింది. కానీ కేసీఆర్కి అటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన 2014 నుంచి ఆయన కావని బుద్ధిపూర్వకంగా ఏ నాయకత్వాన్ని కూడా అభివృద్ధి కాకుండా కేవలం తన కుటుంబం, తన ఇంకా కొద్దిగా మాట్లాడితే తమ సామాజిక వర్గాన్ని వాళ్ళు కొంతమందిని చేయడం జరిగింది. అది కూడా మొన్న ఫోన్ ట్యాపింగ్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు వాళ్ళే చెప్పారు, మా వర్గం అంతా కూడా కేసీఆర్కు మళ్ళీ 2సారి. ఇవన్నిటి వల్ల తెలంగాణ రాష్ట్రం కోరుకున్న లెవెల్లో రాలేదు. ఇది ఒక పార్శ్వం లేదా ఒక వైపు తెలంగాణ చరిత్ర. రెండో వైపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తెలంగాణ రాష్ట్రం కొట్టాడిందే ముఖ్యంగా 3 విషయాలు: నీళ్లు, నిధులు, నియామకాలు. లేదా ఒకటే మాట ఏంటంటే మన రాష్ట్రంలో మన వనరులు, మన సంపద మన నాయకత్వం కింద ఉండాలి. ఏ డెవలప్మెంట్ అయినా, ఏ అభివృద్ధి అయినా, ఏ మార్పులైనా అవి తెలంగాణ ప్రజలకే రావాలి. కానీ ఈ 10 సంవత్సరాలు తెలంగాణ బీఆర్ఎస్, ఇప్పుడు ఫస్ట్ టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్, వీళ్ళు పరిపాలన తీరు చూసిన తర్వాత ఇప్పుడు చాలామంది కోరుకునేది ఏంటంటే ప్రతి అంశంలో కూడా ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి కావాలి. ఇప్పుడు ఉదాహరణకు మీడియా ఉన్నది, మీడియా అంతా కూడా అంతవరకు కూడా ఆంధ్ర పెట్టుబడి వర్గాలే ఆ మీడియా వాళ్ళ చేతులు ఉండే. తెలంగాణ వాదులుగా తెలంగాణ ఉద్యమం బాగా జరుగుతున్నప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన మన తెలంగాణ అస్తిత్వం కలిగి తెలంగాణ ఆలోచన, తెలంగాణలో పనిచేస్తున్న వాళ్ళతో ఒక పెద్ద ఎత్తున మనకు తెలంగాణలో కూడా ఒక మీడియా రావాలి. ఛానల్స్ ఎన్నో ఉండొచ్చు, నేను చెప్పేది మొత్తం మీడియా గురించి మాట్లాడుతాను. తెలంగాణ మీడియా మన గురించి మనం చెప్పుకునే, మన ఆలోచన పరులు, మనను ప్రభావితం చేసే వాళ్ళు కావాలని మేము చాలా మటు కోరుకున్నాం. ఎందుకంటే ఆంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్ర మీడియా ఎంత తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయానో అంత దెబ్బతీసింది. కాబట్టి మీడియా ఇంపార్టెన్స్ అప్పుడే గుర్తించడం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక రకాలుగా ప్రెస్ను మేనేజ్ చేసిండు, టీవీ ఛానల్స్ కొన్నాడు, ప్రెస్ను కొన్నాడు. కానీ దానిలో పనిచేసే వాళ్ళు కానీ దాని ఓరియంటేషన్ కానీ తెలంగాణకు పెద్దగా లాభం చేకూర్చే అంశంగా లేకుండా అంటే అట్లా మొదలు పెట్టుకుంటూ పోతే ప్రతి అంశం, ఇప్పుడు ఉదాహరణకు ఇంత పెద్ద కాళేశ్వరం నుంచి పెడితే అనేకమైన లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ వచ్చినాయి. అన్నీ కూడా మెగా ప్రాజెక్ట్స్, మెగా కాంట్రాక్టర్స్. ఆయన పేరు కూడా మెగా కృష్ణారెడ్డి. ఇట్లా చూసుకుంటూ పోతే నీకు డెవలప్మెంట్ ఫలితాలు కానీ, మీడియా కానీ, ఏది నాయకత్వం కానీ, లేకపోతే
తెలంగాణ ఆశిస్తుందా అని ఇవన్నీ కూడా. ఉదాహరణకు ఇప్పుడు అదే పెద్ద ఇష్యూ అవుతుంది. ఏది ఆంధ్రశ్రీ రాసిన పాట జయ జయ హే తెలంగాణ జయ హో. అది తెలంగాణ ఉద్యమం మొత్తం నడుస్తున్నప్పుడు అది తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్, ఒక ఉత్సాహం. ఇప్పుడు మన స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు వందే మాతరం అని ఉండే, అది ఆ పాట పాడే వాళ్ళు కొట్లాడేవాళ్ళు. ఇక్కడ కూడా అట్లా ఉండేది. అయితే అది ఏమైంది, అది స్కూళ్ళల్లో కూడా ఆ గీతం పాడేవాళ్ళు పిల్లల ప్రార్థనలు. తెలంగాణ రానప్పుడు, ప్రభుత్వాలు మనకి లేనప్పుడు. కానీ 2014 తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు ఆ పాట స్కూళ్ళలో ఉండే. తర్వాత తెలంగాణ ప్రభుత్వం తన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ పాట పాడడానికి వీలు లేదు. అంటే ఏ తెలంగాణ రాష్ట్రం కోసం ఆ పాట అంతా కూడా తెలంగాణ కోసమే ఉన్నది. ఒకసారి ఆ పాట చూస్తే మీరు మళ్ళీ వేసుకుంటే మొత్తం తెలంగాణలో ఉన్న కవులు, పురుషులు, భూములు, జాగాలు, తెలంగాణ చరిత్ర గురించే ఉన్నది. అటువంటి దాన్ని ఆయన రాకుండా చేయడం జరిగింది. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెడుతున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ ఆశిత్వం అన్నది ఏ దానికోసమే తెలంగాణ మేధావులు ప్రజలు కొట్లాడారో ఆశిత్వాన్ని ఆయన పెద్దగా గుర్తించలేదు. ఆఖరికి ఆయన ఎంత తీసుకొచ్చిందంటే ఒక మాటలో చెప్పదలుచుకున్నప్పుడు తెలంగాణ కేసీఆర్, కేసీఆర్ తెలంగాణ, తెలంగాణను పట్టుకొచ్చింది కేసీఆర్ పట్టుకొచ్చింది. అది కూడా చావు నోట్లు తలకాయ పెడితేనే తెలంగాణ వచ్చింది. అంటే మిగతా 1200 మంది ఉద్యమకారుల బలిదానాలు పోయినాయి, ఉద్యమం చేసిన వాళ్ళ శక్తి పోయింది. సెంట్రల్లో కూడా అనేకంగా ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు ఆ బిల్లు అంటే అనేక విధాలుగా అనేక రంగాలలో ఉన్న ప్రజలు అనేక విధాలుగా పోరాటం చేస్తేనే బిల్ పాస్ అయింది. ఉదాహరణకు బిల్లు పాస్ అయ్యేటప్పుడు కూడా అనేకమైన అడ్డంకులు ఉంటాయి. ఆంధ్ర ల్యాబ్ ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళు ఎంత గట్టి కంకణం కట్టుకున్నారు అంటే పార్లమెంటులో ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఈ బిల్లు పాస్ కానియద్దు, పాస్ కానియకుండా చూస్తే తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ పోతారు, ఇక కాదు మొత్తం అనేది వాళ్ళు పెద్ద ఎత్తున ప్లాన్ ఉండే. అటువంటిప్పుడు జయపాల్ రెడ్డి గారు అటువంటి ఒక అనుభవ నాయకుడు, ఆయన అనుభవాన్ని అంతా పెట్టి అటు అక్కడ రాజకీయ నాయకులను అందరినీ కూడా అంటే అక్కడ పార్టీలను అక్కడ ఉన్న పార్లమెంట్ మెంబర్స్ మేము అక్కడ ఇన్వాల్వ్ అయినా కాబట్టి డైరెక్ట్ మేము చూసినాం కాబట్టి అందరూ చేస్తేనే అన్ని రకాలుగా చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు 14 నుంచి 24 వరకు చరిత్రను ఎట్లా చేశారంటే కేసీఆర్, టీఆర్ఎస్ కూడా కాదు, కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కొట్లాడుతుంది. కానీ దీన్ని ఇప్పుడు ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 1996 నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైంది. 2001 వరకు అది రాజకీయ నాయకత్వం లేకున్నా కూడా ప్రజా ఉద్యమంగా మేధావులు కానీ, ఎంప్లాయీస్ కానీ, లేకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, కవులు, కళాకారులు అందరు రకాల వాళ్ళు 6 ఏళ్ళు నడుచుకుని దానిలో కూడా ఏది ఇంద్రారెడ్డి గారు వచ్చి ఒక 1 ఇయర్ పనిచేశారు. ఆఖరికి నక్సలైట్ గ్రూప్స్ కూడా ప్రజాశక్తి, పీపుల్స్ వారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ముందుకు కూడా పోవడం జరిగింది. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే తెలంగాణ సమాజంలో దాదాపుగా అన్ని వర్గాలు నాకు తెలిసిన ఎక్సెప్ట్ సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ ఇండియా తప్ప దాదాపుగా అన్ని పార్టీలు మనసా వాచ వాళ్ళ శక్తియుక్తుల మేర కొట్లాడారు కాబట్టి తెలంగాణ వస్తుంది. కాబట్టి ఇవాళ ఈ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ చరిత్రను మళ్ళీ పునర్నిర్మించాలి, దాన్ని మళ్ళీ ఒక సరి అయిన పట్టాలకి ఎక్కియాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అది అన్ని వర్గాల ప్రజల యొక్క త్యాగాలు, వాళ్ళ యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క భాగస్వామ్యంతోనే తెలంగాణ వచ్చింది. ఏ ఒక్క వ్యక్తితో రాలేదు. కేసీఆర్ దానిలో ఉండొచ్చు, కేసీఆర్ కూడా ఒకడు అంటే అందులో చాలా వర్గాలలో, చాలా ప్రజలలో, లేకపోతే 4 కోట్ల ప్రజలు నా ఉద్దేశంలో కేసీఆర్ ఒకడు. కాబట్టి ఆ నాయకునిగా పేరు రావచ్చు. సరే, నాయకునిగా పేరు వచ్చినప్పుడు ఆయనకు దాని తప్పేం లేదు. కానీ ఈ 10 సంవత్సరాల మనం ఆయన చరిత్ర చూస్తే ఇప్పుడు ఆఖరికి ఏమైందంటే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు చాలామంది నాతో అంటారు అసలు తెలంగాణ ఉద్యమం మనం ఎందుకు తెచ్చినా, దేనికోసం తెచ్చినాం, రాకున్నా కూడా పెద్ద ఏం మనకు వచ్చినా రాకున్నా కూడా మనకేం పెద్ద అది భేదం ఏం పడతలేదు, దానిలో మనకు ఏం నాకు డిఫరెన్స్ ఏమి లేదన్న వాళ్ళు కూడా చాలామంది బాగా కొట్లాడడం వాళ్ళ మాట కూడా అది. ఇది ఒకవైపు. రెండవ వైపు అడగచ్చు, మీరు ఎంత చెప్తారు కదా తెలంగాణ వచ్చింది 10 ఏళ్ళైంది, ఏం మార్పులు జరగలేదా, ఏం జరగలేదంటే కొంత పాజిటివ్నెస్ కూడా ఉంటుంది. ఎందుకు కొన్ని మార్పులు జరుగుతాయంటే ప్రధానంగా ఏంటంటే 2014 ముందు కన్నా 2014 తర్వాత కొంత ఆర్థికంగా కానీ మిగతా అంశాల్లో కానీ ఎందుకు తెలంగాణ రాష్ట్రం ముందుకు పోయిందంటే
అంతకుముందు ప్రధానమైన ఆరోపణ ఏముండదంటే తెలంగాణ రాష్ట్రంలో లేదా తెలంగాణ రాష్ట్రంగా తెలంగాణ ప్రాంతంలో వస్తున్న వనరులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో వనరులు ఎక్కువ వస్తున్నాయి, కానీ అవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికే తరలిస్తున్నారు. వనరులు మన దగ్గర వస్తున్నాయి, కానీ వ్యయం చేసేది లాభపడేది ఆంధ్ర పరిపాలక వర్గాలు, ఆంధ్ర ప్రాంతాలు. ఎప్పుడు కూడా ఒక ఉండేది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి కొన్ని నిధులు కేటాయించేవాళ్ళు. కేటాయించి ఎట్లా చేసేదంటే ఆగస్టు 31కి వచ్చామన్నా సారీ మార్చి 31కి వచ్చే వరకు ఖర్చు పెట్టకపోయేది. ఖర్చు పెట్టక ల్యాబ్ చేసేది కావాలి. ఉదాహరణకు ఒక అంశం మీద తెలంగాణకు 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇస్తే ఏం చేస్తే వాళ్ళు ఖర్చు పెట్టకుండా ఏదో సాకులు చెప్పి దాన్ని ఆపేది. ఏం చేసిందంటే అది ల్యాబ్స్ అయినాయి, అక్కడ డెఫిసిట్ ఉన్నదని ఈ 100 కోట్లు కూడా ఆంధ్ర రీజన్కి పంపేవారు. ఉద్యోగుల కాంచెలు అవే చేసేది. ఇక్కడ ఖాళీలు ఉండేది, ఇక్కడ ఖాళీలు నింపకపోయేది, ఆంధ్రలో ఖాళీ ఎక్సెస్ పోస్టింగ్ అయినా పట్టుకొచ్చి ఇక్కడ ఇష్టం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ వచ్చింది. అయితే మరి టీఆర్ఎస్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది అంటే కొన్ని పాజిటివ్ కూడా వచ్చినాయి కొంత ఏది కొన్ని సంస్కరణలు వచ్చినాయి. ఒకటేంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది సుస్థిరమైంది. అంటే ఒక స్టేజ్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ ఆంధ్ర పాలక వర్గాలు కానీ, పెట్టుబడిదారులు కానీ, ఈవెన్ ఆంధ్ర ప్రజలు కూడా మినహాయింపు వాళ్ళు కూడా చాలా రోజులు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఉండదు, మళ్ళీ ఆంధ్రలో కలుస్తుంది, వీళ్ళు తెలంగాణ వాళ్ళు పరిపాలించుకోలేరు అంటే అదంతా పోయింది. కానీ ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ అనేది ఒక సుస్థిరమైన అంశంగా, అంటే తెలంగాణ రాష్ట్రం ఇట్లాంటి పరిస్థితులు కూడా మారదన్న ఒక అంశంగా వచ్చింది. తర్వాత 2-3 అంశాలలో కేసీఆర్ కూడా హైదరాబాదు మేజర్ ఇష్యూగా ఉండే కాబట్టి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ ఆంధ్ర ప్రాంతం యొక్క పెట్టుబడిదారులు కానీ, ప్రజలు కానీ, ఈ రకరకాల వర్గాల వాళ్ళకు అనేకమైన భయాలు, ఆందోళనలు ఉండేది. రాగానే ఇక్కడ మళ్ళీ ఉద్యమం మొదలవుతుంది. ఆ ఉద్యమం మొదలైతే ఇక్కడ మేము అందరిని కొట్టి పంపిస్తారు, తరిమేస్తారు. అటువంటి విషయాలు ఏం జరగకుండా, అంటే అటువంటి అంశాలు ఏం లేకుండానే తెలంగాణ 2014 తర్వాత నుంచి ఎటువంటి ఘర్షణలు కానీ ఎటువంటి లేకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా పాడు కాకుండా కాపాడింది. అది తర్వాత హైదరాబాద్ కూడా కొంత అభివృద్ధి అయింది. తెలంగాణలో కూడా కొంత ఆయన చెప్పినంత నీటి వనరులు కాకుండా కొంత నీటి వనరుల అభివృద్ధి కాబట్టి కొంత మార్పులు జరిగినాయి, కొంత రైతులకు కొంత. కానీ ఇవన్నీ మామూలుగా జరిగిన దానిలో నేను ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్గా నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మాత్రం అభివృద్ధి, ఈ మాత్రం మార్పులు ఎందుకు వచ్చినాయంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న వనరులన్నీ కూడా మన చేతిలో ఉండేవి. అంతకుముందు మన వనరులే నడిపోయేది మొత్తం. మనం ఇక్కడ ఆదాయం ఉండేది, ఖర్చు పెట్టేదేమో ఆంధ్రాలో లేదు. 2014 తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చింది ఏంటంటే మన వనరులు లేదా మనకు వస్తున్న ఏదైతే ఆదాయం ఉన్నదో ఆదాయాన్ని తెలంగాణ ప్రాంతంలోనే ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి కొంత సహజంగానే బడ్జెట్ ఎక్కువ పెరిగితే ఖర్చు ఎక్కువైతే కూడా అభివృద్ధి అట్లా కొంత జరిగింది. ఇంకా జరగాల్సింది కూడా తక్కువనే జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఇరిగేషన్ గురించి మాట్లాడితే మాత్రం చాలా అన్యాయం ఉన్నది. కేసీఆర్ రూల్ ఇప్పుడు ఆయన చెప్పుకునేది ఏంటంటే నేను రైతు పక్షపాతిని, తెలంగాణ వచ్చిన తర్వాతనే పెద్ద ఎత్తున నీటిపారుదల వచ్చింది. ఇప్పుడు మొత్తం మనం 10 సంవత్సరాల చరిత్రను పరిశీలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం లేదా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టిన అదేంటంటే కాళేశ్వరం ఎత్తిపోతుల పథకం. దానికి మొదట్లో ప్రాజెక్ట్ తయారు చేసినప్పుడు 60,000 కోట్లు అన్నారు. 60,000 కోట్ల నుంచి మళ్ళీ సవరించిన అంచనాలతో 90 కోట్లు అన్నారు. తర్వాత 2 టీఎంసీ నుంచి వెళ్ళి కూడా ఇంకొక టీఎంసీ పెంచాలి, నీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి అని మళ్ళీ దాన్ని రివిజన్ చేస్తే దాదాపు 1,00,000 కోట్ల నుంచి 1,40,000 కోట్లు. ఇంతవరకు కూడా కరెక్ట్ అంచనాలు తెలియదు, ఎందుకంటే గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు కూడా ఇంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పటికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కరెక్ట్ అంచనాలు దొరుకుతలేవు. ఇంకా ఒక అంత పెద్ద వ్యయం పెట్టిన ఒక ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు ఆయన ఒక స్లోగన్ ఏముండనంటే కాళేశ్వరం కోటి ఎకరాలు. అది కేవలం ప్రచారం కోసం, ప్రజలను ఒక విధంగా మభ్యపెట్టడం కోసం చేసిన పని. ఎందుకంటే 1,40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది పెద్ద బడ్జెట్ ఏ రాష్ట్రానికైనా కూడా, ఒక తెలంగాణ అటువంటి రాష్ట్రంలో సరిపోయింది. దాని అప్పులే ఇప్పుడు నెలకు 12,500 సంవత్సరానికి 12,500 కోట్లు అంటే ఈఎంఐ. ఇప్పుడు బ్యాంకులకు, మిగతా ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కు ఈ మన తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ఉండవచ్చు, రేపు ఇంకోటి రావచ్చు, ఈ వీళ్ళు కాదు, తెలంగాణ ప్రజల పన్నులు, మనం కట్టే పన్నుల నుంచి వెళ్ళి 12,40,000 కోట్ల రూపాయలు దాదాపు 15-20 సంవత్సరాల వరకు కడుతూనే పోవాలి. దాంతో ఆ ప్రాజెక్ట్ ఉంటుందా,
పోతుంది అనేది కూడా తెలియదు, ఇప్పటివరకు తెలియదు. మళ్ళీ కూడా కొత్త కొత్త అవి మా పీర్స్లో కూడా మళ్ళీ క్రాక్స్ వస్తుంది. ఆ ప్రాజెక్టే తప్పని చెప్పినప్పటికీ కూడా అది ఫీజిబుల్ కాదన్నప్పుడు కూడా పెడచెవిన పెట్టి కట్టడం అన్నది కేసీఆర్ తెలంగాణ, నాకు ఉద్దేశం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి చేసిన పెద్ద ద్రోహం, పెద్ద తప్పు. ద్రోహమే, తప్పు కూడా అంటలే. అది ఎంత పెద్ద ద్రోహం అంటే ఎక్స్పర్ట్స్ కూడా చాలామంది చెప్పారు. ఇప్పుడు వద్దు, ఆ తుమ్మిడిహట్టి దగ్గరనే ఆ కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టిన దగ్గర నుంచే కరెక్ట్ అంటే ఆయన వినకుండా కాళేశ్వరం దగ్గర కట్టి అక్కడ నుంచి 3 లిఫ్టులు అని చెప్పేసి అన్ని రకాలుగా పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అది కట్టిన తర్వాత కూడా పెద్ద ఎత్తున దాని నుంచి కూడా నీళ్ళు రాలేదు. నీళ్ళు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ. దాని మొత్తం కెపాసిటీ 16 లక్షల ఎకరాల కన్నా ఎక్కువ మారింది. అటువంటిది దాదాపుగా 1,40,000 కోట్లు. దాని మీద కరెంట్ బిల్ కూడా సంవత్సరానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంది. ఇప్పటికి కూడా దాదాపుగా జెన్కోలకు అన్నిటి కూడా 20,000 కోట్ల రూపాయల బకాయిల కన్నా ఎక్కువ ఉన్నది. ఇంతవరకు కూడా కట్టలేదు. ఇవి కొన్ని చూస్తే మాత్రం చాలా బిగ్ ఫెయిల్యూర్స్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇది ఉమ్మడి రాష్ట్రం అనుకుంటా కేవలం ఒక కుటుంబానికి, ఒక ముందుకు పోతే ఒక సామాజిక వర్గంలో ఉన్న కొన్ని కుటుంబాలకు మాత్రమే ఇది ఒక తెలంగాణ రాష్ట్రంగా రావడం జరిగింది. మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా ఈ ఈ తెలంగాణలో ఎటువంటి భాగస్వామ్యం లేకుండా చేయడం అన్నది అది మొత్తం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా విరుద్ధంగా ఈ పాలన జరిగింది. అనేక రకమైన కరప్షన్స్ ఇవన్నీ ఆఖరికి మనం చూస్తే తెలంగాణ రాష్ట్రం, అసలు ఈ తెలంగాణ రాష్ట్రం గంత ప్రజా ఉద్యమం వచ్చిన రాష్ట్రంలో ఫైనల్ ఎలక్షన్స్ ముందు ఆయన ఓడిపోతానని తెలిసిన తర్వాత ఈ 2-3 రోజుల నుంచి మళ్ళీ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. వాళ్ళు ఎవరైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలో పనిచేసినారో వాళ్ళందరూ ఆ రిపోర్ట్స్ అవన్నీ చూస్తే, వాళ్ళు చెప్పిన విషయాలు చూస్తే కొత్తగా మనం చెప్పేది వాళ్ళే చెప్తున్నారు. మళ్ళీ మూడోసారి మా సామాజిక వర్గాన్ని మేము అధికారం తేవడం కోసమే కేసీఆర్ కొందరు రిటైర్డ్ అయినా మా సామాజిక వర్గాలను పెట్టారు కాబట్టి మేము అన్ని పనులు చేసినాం వాళ్ళు ఓపెన్గా చెప్పారు. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ అయ్యాయి. అంటే ఏమైంది, 3.5 నుంచి 4 కోట్ల ప్రజలు కొట్లాడి అన్ని రకాలుగా ఇబ్బందులు పడి ప్రాణత్యాగాలు చేసి అనేక విధాలుగా నష్టాలు, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులు కానీ అప్పుడు ఫస్ట్ జనరేషన్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులు చాలామంది ఆర్థికంగా నష్టపోయారు, కుటుంబ పరంగా నష్టపోయారు, అన్ని విధాలు నష్టపోయినా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం రాకుండా పోయింది. ఇప్పుడు ఉదాహరణకు మీడియా వాళ్ళు ఇప్పుడు కూడా నాకు ఒక విషయం చెప్తారు, సార్ అన్ని గవర్నమెంట్లు కూడా అంత ఇంత వాళ్ళకు మాకు ఇచ్చారు సార్, ఏది ప్లాట్స్, ఏది ఇండ్లు కట్టుకోవడానికి కోసం, ఈ గవర్నమెంట్ మాత్రం సరిగ్గా ఇవ్వలేదు మాకు. ఇప్పటికి కూడా ఆరోపణ అట్లే మిగిలిపోయింది. అంటే ఈ మీడియా రోల్ అప్పుడు ఎంత బలంగా ఉండే, వాళ్ళు పనిచేస్తున్నప్పుడు నేను చెప్తా, మీడియాలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా, అంటే ఆంధ్ర మీడియా అయినప్పుడు కూడా అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా తెలంగాణ పిల్లలు కాబట్టి వాళ్ళు ఉద్యోగాలను రిస్కులో పెట్టుకుని కూడా వాళ్ళు పనిచేసినప్పుడు మాకు తెలుసు. మేము ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో మేము ఉన్నాం కాబట్టి వాళ్ళు రోజువారీగా మనకు తెలుసు. అన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా ఫలితాలు మాత్రం తెలంగాణ ప్రజలకు అనుకున్న ఏదో కొంత వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనిషి పుట్టిన తర్వాత వాడు 2 పూటలు తిన్నా బతుకుతాడు, 1 పూట తిన్నా బతుకుతాడు. 1 పూట తిన్నా చచ్చిపోడు వాడు. కానీ 2 పూటలు మంచిగా తినే అవకాశం ఉన్నప్పుడు కూడా 1 పూటతోనే ఈ ప్రభుత్వం నడిచింది. కాబట్టి ఒక విధంగా చూసినప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వరకు చూస్తే తెలంగాణ మనకు ఈ పరిపాలనలో మనం ఏ విధంగా చూడాలన్నది చూస్తే ఎటువంటి ఒక ప్రజాస్వామ్య విలువలు కానీ, ఒక సమిష్టి నాయకత్వం కానీ, తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు, ఏమి సాధించాలని ప్రాణత్యాగాలు చేసినారు, అనేక విధాలుగా త్యాగాలు చేసినారు, దానికి విరుద్ధంగా ఈ 10 సంవత్సరాల చరిత్ర జరిగింది.